నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ చరిత్ర చింపేస్తే చెరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు, ఒక బ్రాండ్ అన్న సీఎం చంద్రబాబు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ, ఆత్మ గౌరవానికి ప్రతీక టీడీపీ. 6 శాసనాలని ప్రతిపాదించిన నారా లోకేష్. అంగరంగ వైభవంగా మహానాడు, పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. యోగా ద్వారానే ఆరోగ్యం, అందరికీ ఆమోదయోగ్యం. అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ. తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చెరిగేది కాదని, చెరిపేస్తే చెరిగేది కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ విధానాలు, ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయని చెప్పారు. ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ ఒక బ్రాండ్ అని అన్నారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యమని పేర్కొన్నారు. 93% స్ట్రైక్ రేటు సాధించి అద్భుత విజయం సాధించామని చెప్పారు. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణమని తెలియజేశారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నామని వివరించారు. ఎన్నో యుద్ధాలు చేసిన మనం, ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈ రోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైన చేస్తాం. విజన్తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు దేశంలో పెద్ద నోట్లని రద్దు చేయాలని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని, డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త గర్వపడే పాలన సాగిస్తున్నామని చెప్పారు. హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాదే. సూపర్ 6 పథకాలు పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం అని చంద్రబాబు అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు పనిచేయకపోతే పని చేయించే బాధ్యత, ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే టెక్నాలజీ
మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇది ఒక గేమ్ చేంజర్. రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తులో ఇప్పుడే కాదు, డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధి. పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, భవిష్యత్తు కోసం 6 శాసనాలని ప్రతిపాదిస్తున్నా. అవి తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారు. ప్రతి కార్యకర్తకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం బలం చాలా గట్టిదే. తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా స్పందించేది మన పార్టీనే. ప్రజలకు మరింత దగ్గర ఎందుకు ఎప్పటికప్పుడు నేతలు కార్యకర్తలు కష్టపడాల్సిందే. ప్రణాళికలు సిద్ధం చేసి మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందాం. తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ సిద్ధాంతమని లోకేష్ తెలిపారు. పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం.
టీడీపీ మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నారు. అలు పెరగని శ్రామికుడు చంద్రబాబు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి పోరాడారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుంది. యువగలం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారు. చంద్రబాబు లోకేష్ ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి అని పల్లా పిలుపునిచ్చారు. మీ యొక్క సహకారాలు కూడా కారణమని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో, తెలుగువాడు ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలుపెట్టుకున్నాం. అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత, తెలుగువాడి యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, నిడకలేనటువంటి ప్రభుత్వాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి, బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి, అలాంటి దుర్భరమైన పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలను తరించాలని చెప్పి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ ఈరోజు మనం కడపలో చేసుకుంటున్నాం. కడపలో ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేదికపై మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్టా వరప్రసాద్, ఇండియన్ లేబర్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మద్దు అంకయ్య మండిపడ్డారు. నిందితులైనప్పటికీ దండించే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ఎస్సీ, మైనార్టీ వర్గానికి చెందిన యువకుల్ని బహిరంగంగా లాఠీతో దండించేందుకు సదరు పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధితులకి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెనాలి ఐతానగర్ యువకులపై బహిరంగంగా విచక్షణ రహితంగా కొట్టిన పోలీసు చర్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా నేరం జరిగినట్లు రుజువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఇలాంటి ఘటనల వలన పోలీస్ శాఖకు అపకీర్తి వస్తుందని చెప్పారు. పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ బ్రాంచ్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం మీద కలవడానికి వచ్చాము. ఆయన అందుబాటులో లేరు. ఇంక ఎవరు కూడా ఇప్పటివరకు మాకు కలవలేదు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతానగర్ చెందినటువంటి 2 దళిత యువకుల్ని, ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని, వాళ్ళు ఏం తప్పు చేశారో, ఏం ఒప్పు చేశారో అన్నది నేను కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉంది. కేసు కట్టాలి, ఎఫ్ఐఆర్ వేయాలి, కోర్టుకు అప్పచెప్పాలి, శిక్షించాలి. శిక్ష పడే విధంగా వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేయాలి. అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో, లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో, అసలు ఆ కానిస్టేబుల్ అయిన అతను జ్యూరిస్డిక్షన్ కాదు, అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు.
వాళ్ళ వినిపించే వెర్షన్ ఏంటంటే వన్ వేలో వస్తున్నాడు అడ్డంగానే పోలీసు వాళ్ళు ఆపారు అంటే పోలీసులు పోలీసులు ఎందుకు కొడతారు? వన్ వేలో వచ్చినప్పుడు పోలీసులు కొట్టడు. ఇది ఏదో గంజాయి డబ్బుల పోలీసులకి గంజాయి బ్యాచ్కి జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణని డబ్బులు ఇవ్వలేదని ఇతను కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు కట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించి నిజమైతే జైలుకి పంపించవలసిన సీఐలు ఇద్దరు కూడా, అలాగే 2 టౌన్ 3 టౌన్ సీఐలు ఇద్దరు కూడా వచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టి హింసించారు. ఇది చాలా దారుణం, మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళెవరికీ కూడా రైట్ లేదు. పోలీస్ స్టేషన్లోనే కొట్టొద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడటంగా కొట్టడం చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలకి ఎస్సీలు కాబట్టి కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్సీ అయ్యి ఉంటే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ పోలీసుల మీద బాధ్యతలకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలి. అది చేయకపోతే ఈ చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షులు కానీ మేమందరం సమాయత్తమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపిన ఆందోళన చేస్తాం. ఈ రోజున వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. సరే అందుబాటులో లేరు, అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు. అయితే నిన్న జరిగినటువంటి తెనాలిలో ఘటన ఏదైతే ఉన్నదో ఐతానగర్లో జరిగినటువంటి ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంది. అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ తప్పుని ఏ విధంగా తీర్చాలి, లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మేమేం కాదనం. కానీ బాహాటంగా బహిరంగంగా మరి నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఆ జ్యూరిస్టిక్షన్ కానటువంటి పరిస్థితుల్లో సిఐ కూడా మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి 2వ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి. ఆర్టికల్ 19 and 21 ఖచ్చితంగా రాజ్యాంగం చెప్తా ఉంది ప్రతి మనిషికి జీవించే హక్కు గలదనేటువంటిది. అయితే వాళ్ళు రౌడీలు అనేటువంటి ఒక పేరు నెపం మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. టెర్రరైజ్ చేస్తున్నారు, ప్రజలను కూడా టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం అందులో బాధ్యత వహించాల్సినటువంటి డిపార్ట్మెంటు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అమానుషీయం అనేటువంటిది ఇండియన్ లేబర్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి దానికి తగినటువంటి బాధ్యులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి వారిపైన బాధ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్ఐలు ఉన్నారు, ఇద్దరైనా అంటున్నారు, ఒక ముస్లిం మైనారిటీ ఉన్నారంటున్నారు. ఖచ్చితంగా వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళు ప్రయోగించి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ తరఫున. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక దీనిపై ఎన్నికల హామీ మేరకు పేదోడు సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీని సాధనకి జూన్ 2వ తేదీన మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఈ మేరకు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలతో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, మేడా హనుమంతరావు, వలి, జంగాల చైతన్య, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎఫ్ఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం.
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం, అక్రమం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగుల్లో చెప్పి తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి ఫలానా చోట మేము స్థలాల్ని చూసాం అనేటటువంటి మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు. దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతూ ఉంది. అద్దింట్లో ఉండలేక, సొంత ఇల్లు లేక, అసలుకే పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ దశలో, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత గూటి కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్జీల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాని కారణంగా ఉద్యమాన్ని సీరియస్గా భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రాథమికంగా 2వ తేదీన, జూన్ 2వ తేదీన తాలూకా కార్యాలయాలన్నిటి వద్ద రాష్ట్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 3 సెంట్లు ఇవ్వాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం, దానికి సంబంధించి 32 లక్షల మందికి ఇచ్చామని ఒక పక్క చెప్తా ఉన్నారు. మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికీ మరి అధికారంలోకి వచ్చి కూటమి మరి సంవత్సరం దగ్గర కావస్తూ ఉంది. ఆ విషయాన్ని మధ్య పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లో కూడా మరి సగానికి పైన డివిజన్లో మరి అర్హులందరూ కూడా ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో ఆ అప్లికేషన్లన్నీ కూడా మొదటి దఫాగా మరి సచివాలయాల్లో కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ నగరంలో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేష్ గారు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు కూడా మరి శారదా కాలనీలో మరి గొప్పగా ప్రారంభించి ఈ నగరంలో దాదాపు 15,000 వరకు కూడా మరి పేదలంతా కూడా అప్లికేషన్ పెట్టుకొని సుదీర్ఘ పోరాటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, పరిరక్షణ చేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మొన్న ఎలక్షన్స్లో విశాఖపట్నంలో లక్షలాది మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం గెలిపించారు. గెలిచిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి కుమారస్వామి గారు వచ్చి పరిరక్షిస్తాను చూసి అవన్నీ సుమారు 1,140 కోట్ల రూపాయలు కేటాయించారు నిధులు. ఆ దెబ్బతోటి రాష్ట్రం మొత్తం కూడా పాలాభిషేకాలు చేసి పరిరక్షిస్తాము, ప్రైవేటైనా కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి గొప్పలుగా చెప్పి తెల్లారి 24 గంటలు కాకముందే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రైవేటీకరణ గురించి అక్కడ ప్రస్తావన చేయకుండా ఏదైతే కుమారస్వామి గారు 40 రోజులు ప్రధానమంత్రి గారి చేత హామీ ఇప్పించి ప్రకటన చేపిస్తాను కుమారస్వామి గారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్గవ తేజ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో యోగా శిక్షకుల్ని గుర్తించి యోగాపై ప్రజలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, డిపిఓ డాక్టర్ సైమన్, డిపిఎం డాక్టర్ జయరాం కృష్ణ, డెమో జయప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్ వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దాదాపు 2 కోట్ల మందికి మనం యోగాని ఇంట్రడ్యూస్ చేసి వారికి యోగా గురించి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ యోగాసనాల్లో పాల్పంచుకునేలాగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే గ్రామ స్థాయిలో అన్ని చోట్ల కూడా యోగా ట్రైనర్స్ని తయారు చేయడం కానీ వారి ద్వారా పబ్లిక్కి యోగాసనాలు నేర్పించడం కానీ ఈ నెల రోజులు మనం చేపట్టబోతున్నాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉండవల్లి కేవ్స్లో కానీ లేకపోతే మంగళగిరి ఎకో పార్క్లో కానీ అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాం. అన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా మీద అవగాహన కల్పించడం. ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా ముఖ్య గమనిక ఏమిటంటే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశ వ్యాప్తంగా జూన్ 21 జరిగేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ టేకప్ చేసి తద్వారా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలు ఎక్కువ మంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా యోగా పట్ల అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలు తీర్చిదిద్దడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక ర్యాలీ ఇక్కడ గుంటూరు నగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి జనాలకు ఎక్కువ మందికి మరి పార్టిసిపేట్ చేయించాలన్న ఉద్దేశంతో జస్ట్ స్టార్ట్ చేశాము. ఇక రేపటి నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం తీసుకోవటం, అట్లానే మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాతో కూడా ఎక్కువగా ప్రాపగాండ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ యోగా పట్ల మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి. అట్లాగే జూన్ 21వ తేదీన జరిగేటటువంటి ప్రోగ్రాంలో మీకు గుంటూరులో కానీ లేదా వైజాగ్లో కానీ ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పాల్గొని ఓ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా గుంటూరు నగరంలో అట్లనే గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాముని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మైనార్టీలకు రక్షణ కల్పించడంతో పాటు వారి సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత టీడీపీకి దక్కుతుందని చెప్పారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత విద్యకు చంద్రబాబు బాటలు వేశారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని కాలరాసిందని మండిపడ్డారు. ఈరోజు మైనార్టీల సంక్షేమం మీద ఇంత పెద్దటి సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు
నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుడిని అని చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనుకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనారిటీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఉన్నత విద్య దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనారిటీ బిడ్డలను ఫారెన్ పంపించి చదివి రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. దళితులపైన దాడులు కామన్ గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై పోలీసులు అరాచకాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడవలసిన పోలీసులే వాటిని కాల రాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో జూపూడి మాట్లాడారు. తెనాలిలో దళిత మైనార్టీ యువకులపై 3rd డిగ్రీ దారుణమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యహింస పెరిగితే సమాజానికి నష్టమని హెచ్చరించారు. నిన్న వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి ఘటన దళిత యువకుల్ని మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి. ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగా నమ్మట్లేదు. ఎక్కడుందో చూపించమంటున్నారు. కేసు పెడితే పక్కన పెట్టేశారు. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఒక్కసారి మీరు చూపించండి. ఎంత దుర్మార్గమో ఎంత అరాచకమో ఇది చంద్రబాబు నాయుడు. దీన్ని ఏమంటారు? మీరు మీ నాయకులు మీ పోలీసులు లాఠీకర్లతోటి మీ మనస్తత్వాలతోటి దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుకోవడం కాదా ఇది? వీళ్ళని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. ఈ కుర్రవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఎస్సీ బాయ్స్ వాళ్ళు ఏ తప్పు అయినా చేసి ఉండొచ్చేమో, లేకపోతే తప్పు చేసినట్టుగా మీరు చూపించుంటారు. రాజమండ్రిలో ఏం జరిగింది? వాడు తప్పు చేయకుండానే వాడు అత్యాచారం చేశాడని చెప్పి డిసెంబర్లో కుర్రవాడిని అర్ధనగ్నంగా, నేను చెప్తాను అప్పుడు పెట్టండి. అంటే ఇన్ని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో నా దగ్గర దాదాపు 20 పేజీల నోటు దళితుల మీద ఈ సంవత్సర కాలంలో చేసినటువంటివి చెప్తాం. దీని మీద కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. మీ భూస్వామి లక్షణం, మీ భూత్వ లక్షణం, మీకున్నటువంటి అహంకారం, ప్రజలిచ్చినటువంటి మీకు రాజకీయ సంకేతం పరిపాలన కోసమా లేకపోతే ప్రాణాలు తీయటం కోసమా? పోలీసు రాజ్యమా లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది ఏమైనా ప్రకటించారు ఎమర్జెన్సీని? ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుపుతున్నారు. మహానాడులో ఏం వేసుకున్నారు? మీరు చేసిన అవినీతి. ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని 12 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినట్టు ప్రెస్ మీట్ లో ప్రతిదీ మీకు లెక్కలతోటి, మా లెక్కలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు, ఆయన కాగ్
మీ బడ్జెట్ లో మీరేం చెప్పారు? మీ బడ్జెట్ మీద కాగు సెంట్రల్ గుంటూరులోని లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే అయాంతి క్రియేషన్స్ వారు ఇప్పుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చేస్తున్న విద్యార్థులు వంశీ మరియు వారి స్నేహితులతో తీస్తున్న మూవీ గురించి తెలుసుకుని తమ వంతు సహకారం అందించి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఈరోజు గుంటూరు లక్ష్మీపురంలోని ట్రాన్స్మీడియా నందు వంశీ తీస్తున్న మొదటి సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ట్రాన్స్మీడియా CFO సాయి సాంగ్ చూసి చాలా ప్రత్యేకంగా ఉంది అని వంశీని అభినందించారు. ఈ సందర్భంగా ట్రాన్స్మీడియా CFO సాయి మాట్లాడుతూ శ్రీమతి సంధ్యారాణి కంతేటి ఆధ్వర్యంలోని అయంతి క్రియేషన్స్ లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక మంది యంగ్ టాలెంట్ ని తమ వంతుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ ఒక్కరిగా ప్రారంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు అయాంతి క్రియేషన్స్ వంటి మంచి సంస్థ మాకు తోడుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయాంతి టీం ఆపరేటర్స్ మేనేజర్ రాజు, వేమవరపు, కంటెంట్ క్రియేటర్ రమేష్, ప్రోగ్రామ్ ఎడిటర్ ప్రేమ్ సాగర్, డైరెక్టర్ వంశీ, వారి బృందం వి శామ్యూల్, వి సన్నీ, బి అవినాష్, కె పవన్ కుమార్, ఎం వెంకటేష్ పాల్గొన్నారు. లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామన్న మూమెంట్లో మా బిజినెస్ డెవలప్మెంట్ శ్రవణ్ గారు వంశీ గారు కనెక్ట్ అయ్యి, సో వంశీ చేస్తున్న మూవీ ఇంట్రెస్ట్ వచ్చింది, కనెక్ట్ అయ్యి కొలాబరేట్ అయ్యి చేద్దామని డిసైడ్ అయ్యాము. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే వంశీ మొత్తం ఆ ఫిలింని సెల్ ఫోన్తో షూట్ చేసి రిలీజ్ చేయబోతున్నాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ట్రాన్స్మీడియా కూడా ఎప్పటి నుంచో గుంటూరులో ఉంది, గుంటూరులో టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని సో కొలాబరేట్ అయ్యాము. సో ఈ సందర్భంగా నా పర్సనల్గా వంశీకి అండ్ వాళ్ళ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు వంశీ అండ్ నేను నా ఓన్గా ఒక మూవీ తీయడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే నేను మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా వెనకాల ఎవరు లేరు. సో ఇండిపెండెంట్గానే ఈ మూవీ స్టార్ట్ చేసా. ఓన్లీ నా ఫ్రెండ్స్తో కలిసి నేను నా ఓన్గా ఒక మొబైల్తోనే నేను మూవీ షూట్ చేసి మొబైల్లోనే ఎడిట్ చేసి మొత్తం మొబైల్తోనే మ్యూజిక్ కానీ మొత్తం మొబైల్లోనే ఒక మొబైల్తో ఇవి కూడా చేయొచ్చు అనే చిన్న థాట్ని నేను తీసుకొని అలాగే మూవీని కూడా షూట్ చేశాను. ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 10 schedules and 2 songs. అండ్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే నా మూవీలో ఫస్ట్ సాంగ్ని ఇక్కడికి వచ్చి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాసెస్లో నేను ఒక్కడిని ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే కాదు, మన గుంటూరులో నీకంటూ ఒక సపోర్ట్ ఉంది అని మన అయంతి క్రియేషన్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నాతో మాట్లాడడం అనేది జరిగింది. సో దానికి నేను ఒకసారి కలిసి శ్రావణ్ సార్, సాయి సార్ వీళ్ళందరితో నేను మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకంటూ నేను సపోర్ట్ చేస్తాం, మీకు సపోర్ట్ తప్పకుండా మా వైపు నుంచి ఉంటుంది వంశీ అని నాకెంతో ఎనర్జీనిచ్చి సో ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో కొలాబరేషన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇదే కాకుండా ఈ మూవీని అందరూ ఆదరించి సో నా మూవీని ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ చరిత్ర చింపేస్తే చెరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు, ఒక బ్రాండ్ అన్న సీఎం చంద్రబాబు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ, ఆత్మ గౌరవానికి ప్రతీక టీడీపీ, 6 శాసనాలని ప్రతిపాదించిన నారా లోకేష్. అంగరంగ వైభవంగా మహానాడు, పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. యోగా ద్వారానే ఆరోగ్యం, అందరికీ ఆమోదయోగ్యం, అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.